ఫైనల్లీ ఆ డే అయితే రానే వచ్చేసింది. అదేనండి మా కజిన్ మ్యారేజ్ ఉందని చెప్పా కదా, మా మామయ్య వాళ్ళ అబ్బాయిది అనమాట. సో ఇంకా వీళ్ళంతా మా రిలేటివ్స్, అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. పెళ్లి కొడుకుతో పాటే వచ్చేసారు అందరూ. ఇక్కడ మా పెదనాన్న, మా డాడీ, ఇంకా చివరి చూసారా మహాని పట్లంగా జాకెట్లో భలే క్యూట్గా ఉంది కదా. సో ఇంకా మంచిగా రెడీ అయిపోయి వచ్చేసారు ఫంక్షన్కి. వీళ్ళు పెళ్లి కొడుకు, అమ్మ, నాన్న, అక్క. సో ఇంకా వీళ్ళు మా సిస్టర్స్, మా పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా ఎవరి కాళ్ళు సపరేట్గా కూర్చుని అయితే ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకా పెళ్లి కూతురు అయితే రాలేదు. సో అందుకే ఇంకా మంచిగా ఎవరి కాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా అందరూ ఇప్పుడే ఫంక్షన్స్ టైంలోనే కదా కలిసేది. సో ఇంకా పెళ్లి కొడుకు చూసారా మంచిగా రెడీ అయ్యి వచ్చేసారు కదా. పెళ్లి కూతురు కూడా రానే వచ్చేసింది. వైట్ ఫ్రాక్లో అయితే వచ్చింది. భలే వైట్ ఫ్రాక్లో భలే ఏంజిల్స్ లాగా ఉంటారు కదా. సో రోమన్ క్యాథలిక్ చర్చ్ అండి, ఇంకా క్రిస్టియన్ మ్యారేజే. సో వీళ్ళ జంట కూడా చూడముచ్చటగా ఉంది. మీరు కూడా నాతో పాటు మ్యారేజ్ అయితే చూసేయండి.
మ్యారేజ్ అయిపోయాక రిసెప్షన్కి అయితే ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. సో ఇంకా లంచ్ అయితే చేసేసి రిసెప్షన్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కట్ చేపిస్తున్నారనమాట వీళ్ళతో. ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకుదేమో కృష్ణా డిస్టిక్, పెళ్లి కూతురుది వెస్ట్ గోదావరి. భలే కలిసింది కదా వీళ్ళిద్దరికి. జంట కూడా భలే చూడముచ్చటగా ఉన్నారు. నా మ్యారేజ్ అయిన 5 ఇయర్స్కి మళ్ళీ మా ఫ్యామిలీలో మా కజిన్ మ్యారేజ్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నారు. రిలేటివ్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి మ్యారేజ్ ఫంక్షన్లో. వీళ్ళకి ఆపోజిట్లో మేమున్నాము. మాది కృష్ణా డిస్టిక్ అయితే మా హస్బెండ్ది వెస్ట్ గోదావరి అనమాట. మా హనీ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది మ్యారేజ్ అంతా. చిన్ను బాబాయ్ పెళ్ళి అంట. ఫస్ట్ నుండి అట్లానే అనేది. ఇంకా తనకి ఇదే ఫస్ట్ టైం ఇట్లా మ్యారేజెస్కి అటెండ్ అవ్వటం. వీళ్ళంతా మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ, మామయ్య వాళ్ళు, అంటే మా అమ్మమ్మ సంతానం అనమాట. లాస్ట్ వరకు ఉండి అయితే ఇట్లా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇది మా బ్యాచ్, అక్క చెల్లెళ్ళు బ్యాచ్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.